ఒక ఊరిలో ప్రతి సంవత్సరం దేవుడి ఊరేగింపు అనే సంప్రదాయం ఉండేది. ప్రతి సంవత్సరం ఊళ్ళో వారంతా పండగ చేసుకుని, పూజలు చేసి, ఊరేగింపు కోసం అన్ని వీధులు శుభ్రం చేసి, ముగ్గులతో, తోరణాలతో, పువ్వులతో చాలా అందంగా అలంకరించేవారు. ఊరేగింపుకు ఒక ఎద్దు బండి కట్టేవారు. ఆ బండిని కడిగి, పసుపు రాసి, బొట్లు పెట్టి, పూలు కట్టి, దాన్ని కూడా అందంగా అలంకరించేవారు. మరి ఆ బండి తోలే ఎద్దు సంగతే చెప్పాలా? ఊళ్ళో అన్నిటికన్నా ఆరోగ్యవంతంగా, బలంగా ఉన్న ఎద్దును ఎంచుకునేవారు. ఆ ఎద్దు చర్మం నిగనిగలాడేలా దానికి స్నానం చేయించి, బొట్లు పెట్టి, గంటలు కట్టి, పట్టు వస్త్రాలు వేసేవారు. ఆహా! చాలా చూడముచ్చటగా తయారు చేసేవారు. ప్రతి సంవత్సరంలా ఈ సంవత్సరం కూడా ఊరేగింపుకు ఊరు తయారయ్యింది. రాముడు అనే ఒక ఎద్దును ఎంచుకున్నారు. బాగా తయారు చేసి బండి కట్టారు. గుడి ముందర నించోపెట్టి, దేవుడి విగ్రహాన్ని బండిలో పెట్టి, హారతి ఇచ్చి ఊరేగింపు మొదలుపెట్టారు. ఆ రోజంతా రాముడు ఎక్కడికెళ్తే అక్కడ మనుషులు వంగి నమస్కారాలు పెట్టేవారు. వెర్రి రాముడు ఇదంతా తనకి చేస్తున్న సత్కారం అనుకొని భ్రమపడ్డాడు. రోజంతా చాలా గర్వంగా, పొగరుగా కొమ్ములు పైకి పెట్టి, ఛాతీ బయటకి పెట్టి నడిచేవాడు. తనలో తాను మురిసిపోయి పొంగిపోయాడనుకోండి. ఇక సాయంత్రంతో మళ్ళీ ఊరేగింపు గుడికి చేరింది. ఎదురు సన్నాహంతో, బాజా భజంత్రీలతో గ్రామ ప్రజలు తమ దేవుడిని విగ్రహాన్ని బండిలోంచి దింపి లోపలికి తీసుకుని వెళ్ళారు. విగ్రహం బండిలో నుంచి దిగగానే ఇంకేముంది, అందరూ రాముణ్ణి మర్చిపోయారు. ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు. రాముడికి వేసిన పట్టు వస్త్రాలు తీసేసి మళ్ళీ రాముణ్ణి ఎడ్లపాకలో తీసుకుని వెళ్ళి అక్కడ వదిలేశారు. ఎవరూ దండాలు పెట్టలేదు. అప్పుడు రాముడికి అర్థమయ్యింది, మనుషులకు గౌరవం ఇచ్చేది మనకి కాదు, మనం చేసే పనులకని. అంతే ఈరోజు వీడియో. ఈ కథ మీకు ఎలా అనిపించింది? మీకు కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.